నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ వెలువరించిన తాజా నివేదిక కలవరపెడుతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో వర్షాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని, సగటు వర్షపాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. భారత వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఏడాదిలో దేశానికి అవసరమైన వర్షపాతంలో 75% అందిస్తాయని చెప్పింది. ఈ ఏడాది మాత్రం దీర్ఘకాలిక సగటులో కేవలం 92% మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా వర్షపాతం 90% నుంచి 95% మధ్య నమోదైతే దానిని సాధారణం కంటే తక్కువగా పరిగణిస్తారు. దేశంలోని సింహభాగంలో సాధారణం కన్నా తక్కువ వానలు ఉండొచ్చు. ఈశాన్యం, వాయువ్యం, దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకన్నా ఎక్కువగా వర్షాలు పడొచ్చు. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీనంగా ఉన్న లానినా పరిస్థితులు క్రమేపీ అంతమై సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికి ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం మెండుగా ఉంది. ఎల్నినో ఏర్పడితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి రుతుపవనాల గమనం మందగిస్తుంది. దీనివల్ల ఆశించిన స్థాయిలో మేఘాలు ఏర్పడక వర్షపాతం తగ్గుతుంది. గతంలో ఎల్నినో ఏర్పడిన ప్రతిసారి దేశంలో కరువు పరిస్థితులు లేదా తక్కువ వర్షపాతం నమోదైన దాఖలాలున్నాయి.